రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కడారి రాములు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్ర నిజాం నవాబు రజాకాలను తరిమికొట్టినటువంటి పార్టీ అని, లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచి తెలంగాణ విముక్తి కొరకు పోరాడినటువంటి పార్టీ సిపిఐ పార్టీ అని కొనియాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ప్రజలు మొన్నటి ఎన్నికల్లో బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో పోచయ్య, క్రాంతి, దేవయ్య, మల్లేశం తదితరులు ఉన్నారు. సాయుధ పోరాటం విముక్తి కోసం సాయుధ పోరాటం చేసినటువంటి ఘనచరిత్ర నారాయణ రెడ్డి, కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి అటువంటి యోధులు ఎంతోమంది త్యాగాలు చేసి ఉద్యాలు చేసి 1000 ఎకరాల భూములు నిరుపేదలకు పంచినటువంటి ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇలా ప్రధానంగా చూసుకున్నట్టుంటే రాజన్న ప్రాంతంలో ఇలా 1000 ఎకరాల భూములు కూడా ఇలా పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీలో ఆ రోజు ఇలా పట్టాలు కూడా ఇలా రద్దు చేసినటువంటి ఐదారు పట్టాలు తరిమి కొట్టినటువంటి పాలనలో ఇలా చూసుకుంటే ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చినాక చుట్టూ మారుమూల గ్రామంలో రైతుల ఒక జాగాలను కబ్జా చేసినటువంటి ప్రభుత్వం. ఇలా ప్రధానంగా చూసుకుంటే ఇలా చూస్తే నాంపేడి ఇలా ఏది మన నాంపేడి అయితేనేమి, మరిపల్లి అయితేనేమి, ఇలా చూసుకుంటే ఈ దగ్గర ప్రాంతాలలో ఎమ్లవాడ తిప్పాపురం లాంటి గ్రామంలో దళితులకు ఇచ్చినటువంటి జాగాలను ఇలా పట్టాలు ఇచ్చినటువంటి అప్పుడు ఇంద్రమాయంలో కాంగ్రెస్ హయాంలో పట్టాలు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేసి ఇలా మలుపుకున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ. ఇలా చూసుకుంటే ప్రధానంగా ఒక్కడే చెప్తా ఉన్నాం, అవి వెంటనే పట్టాల కోసం తక్షణమే ఈ ప్రభుత్వంలో వాళ్ళ కోసం ఇలా ప్రయత్నం చేసి పట్టాలు ఇవ్వని విడలో విద్యుత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఆ జాగాలలో జెండాలు పట్టడానికి సిద్ధంగా ఉన్నామని సిపిఐ పక్షాన ఇలా చెప్పడం జరుగుతాం. ఇలా తిప్పాపురం పూర్వీకులతోనే ఇలా నాంపల్లి, ఇలా మల్లగుట్ట, తీసుకుంటే మరిపల్లి ఇలాంటి గ్రామంలో దళితులకు ఇచ్చిన జాగాలను లాక్కోవడం జరిగింది. దాని వెంటనే వాళ్ళ ఒక దళితుల పట్టాలు దళితులకు ఇయ్యని విడలో విద్యుత్తున ఆందోళన కార్యక్రమం చేసి జెండాలు వాడటానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఊళ్ళో